ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టమాటాలు లేకుండా, ఎక్కువ హడావిడి లేకుండా, సింపుల్‌గా తక్కువ టైంలో చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీని చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని, బాగా వాష్ చేసిన కేజీ చికెన్, 2 స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో బాయిల్ చేయాలి. 10 మినిట్స్ మీడియం హై ఫ్లేమ్‌లో బాయిల్ చేయాలి. ఇలా చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేయాలి. అప్పుడు అడుగంటకుండా ప్రతి పీస్ కూడా బాయిల్ అవుతుంది. ఎందుకంటే మనం కలుపుతూ ఉంటాం కదా! ఆ పీసెస్ అన్ని అటు ఇటు అవుతాయి. అన్ని పీసెస్ కూడా ఈవెన్‌గా కుక్ అవుతాయి. నేను పాలకూర ఫ్రై, గోరుచిక్కుడుకాయ, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై ఇలా చేసినప్పుడు ఎక్కువగా ఈ చికెన్ ఫ్రైనే చేస్తాను. సింపుల్‌గా అయిపోతుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ రెసిపీ. అందుకే నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. ఇది మన పాతకాలపు రెసిపీ. అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు చేసేవాళ్ళు కదా! ఆ రెసిపీ ఇది. అలాగే కొన్ని హోటల్స్‌లో మనకి ఫ్రై పీస్ బిర్యానీ కింద ఈ రెసిపీని గూడా చేస్తారు. 30 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాత కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 పచ్చిమిరపకాయలను ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి 2 మినిట్స్ మీడియం హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. 1 కేజీ చికెన్ కర్రీ చేయడానికైనా, 1 కేజీ చికెన్ ఫ్రై చేయడానికైనా ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. మీడియం సైజ్ ఆనియన్ కంటే కూడా కొంచెం తక్కువ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దను వేసి 2 నిమిషాలు మీడియం హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. ఇప్పుడు 100 గ్రాముల కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి 2 మినిట్స్ మీడియం హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయాలి. కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువే వేయాలి. ఎందుకంటే మనము లాస్ట్‌లో వేయట్లేదు. ముందు వేసి ఫ్రై చేస్తున్నాము. మొత్తం ఫ్రై అయ్యేపాటికి అవసలు కనిపించవు. జస్ట్ లైట్‌గా కరివేపాకు కనిపిస్తుందంతే. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్టు, పసుపు, 2 స్పూన్ల కారం. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. 2 స్పూన్ల కారం సరిపోతుంది. 1 స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి లో ఫ్లేమ్‌లో 1 నిమిషం వరకు ఫ్రై చేయాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ పచ్చి స్మెల్ రాకుండా నీట్‌గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసి మీడియం ఫ్లేమ్‌లో 2 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత మీడియం హై ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ను 2 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. మనకి హోటల్స్‌లో ఫ్రై చేసేటప్పుడు పెద్ద పెద్ద ఐరన్ కడాయిస్‌లో మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో ఒక 2 మినిట్స్ వరకు అక్కడే నుంచొని హై ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉంటారు. అందుకే మనకి టేస్ట్ చాలా బావుంటుంది. ఆ రెసిపీని ఇప్పుడు నేను మీకు చేసి చూపించాను. అందుకే పాత కడాయి తీసుకోవాలి అని చెప్పాను. మీరు గూడా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. మనకి గిన్నెలు గూడా ఎక్కువగా అవ్వవు. అంత ఈజీగా అయిపోతుంది. థాంక్ యూ.